మనం పండించే పంటలలో తరచుగా చూసే ప్రాబ్లము పేనుబంక. దీనిని ఇంగ్లీష్లో అపిడ్స్ అని అంటారు. మొదట ఒక్కొక్కటిగా ఉండే పురుగులు క్రమేపీ గుంపులు గుంపులుగా ఏర్పడి ఆకుల నుంచి రసాన్ని పీలుస్తుంటాయి. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ పదార్థంపై నల్లటి బూజు ఏర్పడుతుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ అంటే ఫోటోసింథసిస్కి బాగా అంతరాయం ఏర్పడుతుంది. పేనుబంక ఎక్కువైనప్పుడు పూత రాలిపోవడము, మొగ్గలు రాలిపోవడము, కొత్త పూత రాకపోవడము, తద్వారా దిగుబడి బాగా తగ్గడం జరుగుతుంది. దీనిని నివారించుకోవడానికి రైతులు రకరకాల కెమికల్ మందులు వాడుతుంటారు. అలాగే సేంద్రియ పద్ధతిలో పంటలు పండించే వాళ్ళు కషాయాలు తయారు చేసుకొని స్ప్రే చేస్తుంటారు. కెమికల్ మందులు వాడడము ఖర్చుతో కూడుకున్నది. అలాగే కషాయాలు తయారు చేసుకోవడంలో శ్రమ చాలా ఉంది. తక్కువ ధరలో శ్రమ తక్కువతో సమర్థవంతంగా పనిచేసే ఒక హోమియోపతి మందు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ మందు పేరు క్యాంపర్. ఇది 30 CH పొటెన్సీలో దొరుకుతుంది. మన ఊరికి దగ్గరలో ఉన్న ఏ టౌన్లో అయినా ఉన్న హోమియోపతి షాప్స్లో ఇది దొరుకుతుంది. 30 ml, 100 ml, 450 ml బాటిల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుంది. 450 ml బాటిల్ కొనుక్కుంటే మనకు అందాజుగా 500 రూపాయల లోపు ఖర్చు అవుతుంది. అంటే 1 ml ₹1 పడుతుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఈ మందు 1 ఎకరానికి 25 ml 200 లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేసుకోవాలి. అంటే 1 ఎకరానికి 25 నుంచి 30 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ మందును వాడే ముందు 25 ml 1 లీటర్ బాటిల్లో తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు కలుపుకొని ఒక 50 సార్లు బాటిల్ను బాగా షేక్ చేసి తర్వాత 200 లీటర్ల నీటిలో కలుపుకొని దానిని పంటపై స్ప్రే చేసుకోవాలి. ఏ మందైనా కూడా సాయంత్రం 4:30 తర్వాత స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. హోమియోలో ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుంది. ఖర్చు బాగా తగ్గించుకొని వ్యవసాయం చేయాలనుకుంటే హోమియోపతిని ఉపయోగించడం మొదలుపెట్టండి. ఒక్కసారి వాడి చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదైనా సూచనలు, సలహాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. నా పేరు అరవింద్ రెడ్డి. జై హింద్.